Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం తెలంగాణ కాలేజెస్లో లాస్ట్ ఇయర్ వరకు స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో 2025 ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి సో ఫీ స్ట్రక్చర్ అయితే మనకి ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఆ ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కౌన్సిలింగ్ అయితే ఇప్పటివరకు డిలే అవ్వుకుంటూ వచ్చింది. సో మోస్ట్లీ మంత్ ఎండ్ వరకు దానికి ఒక ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ అయితే ఉంది. బట్ కంప్లీట్‌గా ఎండ్ కార్డ్ పడతదా అంటే సో అది ఇక మనం చెప్పలేము. సో గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయొద్దు అన్న థాట్‌లో గవర్నమెంట్ ఉంది. అండ్ కొన్ని కాలేజెస్ ఏమో జెన్యూన్‌గా మేము ఇంత అమౌంట్ ఆల్రెడీ స్పెండ్ చేస్తున్నాం. సో మాకు ఆ ఫీ స్ట్రక్చర్ సరిపోవట్లేదు అని వాళ్ళొక ప్రపోజల్ అయితే గవర్నమెంట్‌కి పెట్టారు. సో ఇక అది ఎంతవరకు పెరుగుతది? ఏ కాలేజ్‌కి ఎంత ఫీ అవుతది అన్నది సో ఇక మనకు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే గాని మనం అది చెప్పలేం. సో ఒకవేళ అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని కాలేజెస్ సో ఆ డెసిషన్‌ని ఛాలెంజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో కోర్ట్స్‌లలో. సో ఒకవేళ మరీ ఇంక్రీజ్ అయ్యాయనుకోండి, సో ఇటు నుంచి స్టూడెంట్ సంఘాలు గూడా మళ్ళీ కోర్ట్‌లో ఛాలెంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది కొంచెం డిలే అవ్వుకుంటూ వస్తది. బట్ గవర్నమెంట్ అయితే మోస్ట్‌లీ జూలై ఫస్ట్ వీక్‌లో సో కౌన్సెలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే థాట్‌లో అయితే డెఫినిట్‌గా ఉంది. సో, అసలు ఈ ఇయర్ ఫీజ్ ఇంక్రీజ్ అవుతదా? లేదా? అన్నది అఫీషియల్ నోటిఫికేషన్ వస్తేనే మనకది క్లారిటీ వస్తది. దానికంటే ముందు సో, మనకసలు లాస్ట్ ఇయర్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? అన్నది ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్‌కి సో, ఫైనాన్షియల్‌గా మనం డెఫినిట్‌గా చెక్ జేసుకోవాలి. సో, ఏ కాలేజీలో మనకు సీట్ వస్తది అని చెక్ జేసుకోవడం ఒకటైతే, సో, ఆ కాలేజీ ఫీజ్‌ని మనం భరించగలుగుతామా? లేదా? ఎందుకంటే అందరూ స్టూడెంట్స్ కూడా ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్‌కి అయితే ఎలిజిబుల్ కాదు. సో 10,000 బిలో వచ్చిన వాళ్ళు అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ సో ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్. సో నేను దాని మీద ఒక వీడియో సెపరేట్‌గా చేశాను. సో మిగిలిన స్టూడెంట్స్ సో ఒక 2, 3 కాలేజెస్ సేమ్ లెవెల్‌లో ఉన్నాయి. వాళ్ళకొస్తున్నాయనుకోండి వాళ్ళ ర్యాంక్‌కి. దాంట్లో ఫీ ఏది తక్కువ ఉందో అది చూజ్ చేసుకోవడానికే ఇష్టపడతారు. వాటి ప్లేస్‌మెంట్స్ ఏమున్నాయి అండ్ కాలేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఏముంది, ఫ్యాకల్టీ పరంగా కూడా అన్నీ సేమ్ లెవెల్‌లో ఉన్నాయి. ఒక 3 కాలేజెస్. ఇప్పుడు దాంట్లో ఫీ తక్కువ ఏదుందో సో అది చూజ్ చేసుకోవడానికే ఇష్టపడతారు. సో దానికంటే ముందు అసలు ఏ కాలేజ్‌లో ఎంత ఫీజుందో సో మనకైతే తెలియాలి. అవునా? సో అది ఒకసారి చూద్దాం. అంటే 2024 వరకు లాస్ట్ 2022లో ఫీ ఇంక్రీజ్ అయింది. ఎవ్రీ 3 ఇయర్స్‌కి సో ఫీ అన్నది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళొక నివేదిక ఇవ్వాలన్నమాట. కాలేజెస్ వాళ్ళు మేము ఇంత ఎక్స్‌పెండిచర్ పెడుతున్నామని గవర్నమెంట్‌కి ఒక రిపోర్ట్ ఇస్తే సో దాన్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసి సో ఈ కాలేజీ నిజంగానే ఇంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. సో వీళ్ళకింత ఎక్స్‌పెండిచర్ వస్తుంది ఇయర్‌లీ. ఈ ఫీ స్ట్రక్చర్ వీళ్ళకి సరిపోదు అని మళ్ళీ ఫీ రివైజ్ చేసి సో న్యూ ఫీ స్ట్రక్చర్ అన్నది అలాట్ చేస్తారనమాట. సో అట్లా కొన్ని కాలేజెస్ అయితే ఈ ఇయర్ కూడా ప్రపోజల్ పెట్టాయి. బట్ అది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతది అన్నది సో అఫీషియల్‌గా మనకు కొద్ది రోజుల్లో తెలుస్తది. సో దానికంటే ముందు లాస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ ఏ కాలేజ్‌కి ఎంతుంది? సో అది మీకు ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. సో దీన్ని బట్టి ఏంటంటే పేరెంట్స్ గూడా సో ఫినాన్షియల్‌గా వాళ్ళ రేంజెస్‌ని బట్టి సో వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి సో కాలేజెస్‌ని చూజ్ చేసుకుంటారు. సో ఎందుకంటే అందరూ ఒకే రేంజ్‌లో అయితే ఉండరు. సో ఇక్కడ మీకు కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చాను. ప్రతి కాలేజ్‌ని నేను ఇక్కడ చదువుకుంటూ ఎళ్ళాననుకోండి. సో వీడియో 1 అవర్ లెంత్ ఎళ్ళిపోతది. సో అట్లా కాకుండా సో మనం ఏం చేద్దామంటే ఈ స్లైడ్ మీరు కావాలంటే నేను దీన్ని మీకు డిస్క్రిప్షన్‌లో గూడా యాడ్ చేస్తాను డ్రైవ్ లింక్. సో అక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోండి. సో కొన్ని నోటబుల్ కాలేజెస్ కావాలంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ ఒక భోజిరెడ్డి కాలేజ్‌లో కావాలనుకుంటున్నారనుకోండి. సో దానికి టోటల్ యాన్యుయల్ ఫీజ్ ఎంతుంటుంది? సో ఇది అఫీషియల్‌గా నేను గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న డేటానే. ఓకేనా? ప్రతి కాలేజ్ వెబ్‌సైట్ నుంచి కాదు. సో అఫీషియల్‌గా తెలంగాణ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న డేటా. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ప్రకారం. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్, థర్డ్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్స్‌లో సో ఎంతెంత ఫీ ఉంది అక్కడ డిస్‌ప్లే చేసిందని తీసుకున్నా డైరెక్ట్. సో భోజిరెడ్డి కాలేజ్ గనుక మనం తీసుకున్నట్టయితే 75,000. సో అట్లనే మీకు ఒక ఏస్ కాలేజ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో సో ఇక్కడుంది. ఏస్ కాలేజ్ ఉంది. సో దాంట్లో 1,10,000 ఫీజు. సో ఇట్లా మీరు ప్రతి స్లైడ్‌లో గూడా ఓన్లీ హైదరాబాద్‌లోనే కాకుండా మీకిక్కడ ఖమ్మం, పాల్వంచ, కోదాడ్ అంటే టోటల్ తెలంగాణలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజెస్‌కి సంబంధించి కంప్లీట్ ఫీ డీటెయిల్స్ అండ్ మీకు ఇంకొకటేంటంటే ఇక్కడ కాలేజ్ కోడ్స్ కూడా ఉన్నాయి చూసుకోండి. ఆ కాలేజ్ ఎక్కడ ప్లేస్ ఎక్కడుంది? సో వాటి ట్యూషన్ ఫీజ్ ఏంటి? అండ్ కాలేజ్ కోడ్స్ అండ్ కాలేజ్ ఫుల్ నేమ్. సో వాటి స్టేటస్ కూడా ఉంది. అటానమస్ స్టేటస్ ఉంటే గూడా సో పక్కన మీకు అటానమస్ అని గూడా రాసుంచాను.
ఓకేనా. సో ఇట్లా మీరు కొన్ని కాలేజెస్ చూసుకోండి. దీంట్లో మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారనుకోండి, సో సీఎంఆర్ కాలేజ్ సో మీ కండ్లకోయలో ఉంటుంది. సో దాంట్లో ఒక 1,15,000 ఫీజు ఉంది. సో భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్ సో వెంకపల్లిలో ఉంటుంది. సో 50,000 ఫీజు ఉంది. సో ఇట్లా మీకు బ్రిలియంట్ కాలేజ్ 68,000 ఫీజు ఉంది. సో ఇలా హైదరాబాద్లో చూసుకోవచ్చు మీరు, కామారెడ్డిలో, సో ఇక్కడ గండిపేట సిబిఐటి చూసుకున్నారనుకోండి, సో 1,40,000 ఫీజు ఉంది. ఓకేనా. సో ఇది కొంచెం చేంజ్ చేసుకోండి. ఇది యాక్చువల్గా 1,61,000 అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం. బట్ దీంట్లో ఏదో మిస్టేక్ పడినట్టుంది. సో నెక్స్ట్ సో అనురాగ్ కాలేజ్లో ఎంత ఉంది? సో 1,35,000. సో ఇట్లా మీరు డిఫరెంట్ కాలేజెస్, మీకు గురునానక్ కావాలంటే, సో ఈతం కావాలంటే, లేదంటే ఐఐఆర్ఈ కాలేజ్ కావాలంటే, సో ఇట్లా కాలేజ్ వైజ్ సో మీకు లిస్ట్ ఇచ్చాను. ప్రతి డిస్టిక్ కూడా అంటే ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని దీంట్లో లిస్ట్ అయి ఉన్నాయి. సో మీరు ప్రతి స్లైడ్ని కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను పక్కకు జరుగుతాను. సో ఇక్కడ జేఎన్టీహెచ్, సో జేఎన్టీహెచ్ హైదరాబాద్లో సో బేసిక్గా ఇక్కడ 1 lakh రాసా, బట్ కొన్ని కోర్సెస్కి 50,000 కూడా ఉంది. ఓకేనా. నేను అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు అది లింక్ కూడా అటాచ్ చేస్తాను. సో బట్ నేను ఒకటే తీసుకున్నా. సో 1 lakh అయితే హైయెస్ట్ ఉంది. కొన్ని కోర్సెస్కి 50,000 ఫీజు కూడా ఉంది. సో అట్లనే మీకు జేఎన్టీయు మళ్ళీ సో ఇక్కడ ఏది జగిత్యాల్లో ఉంది. సో జేఎన్టీయుఏ మళ్ళీ సో పాలేరులో ఉంటుంది. జేఎన్టీయు సిరిసిల్ల, జేఎన్టీయు మంతని. సో ఎక్కడెక్కడ ఎంత ఫీజు ఉందో మీకు గవర్నమెంట్ కాలేజెస్లో కూడా సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి, మీకు ఏ కాలేజ్ కావాలంటే అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా జేకే, దాని తర్వాత ఇట్లా ఎం, సో ఈ ఆర్డర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోండి. నేను ప్రతిదీ చదివితే సో డిలే అయిపోతుంది, వీడియో లెంతీ అవుతుంది. సో మీకు కావాల్సిన మెయిన్ కాలేజ్ అంటే మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, సో దాంట్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అని మీకు ఒక దగ్గరికి అన్నీ ఒక దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ ఎంఆర్సిఈ, ఎంఎల్ఆర్డి, సో ఎన్ఎన్ఆర్జి, సో నీల్ గోక్తే, సో ఇట్లా ఈ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో అండ్ ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజెస్ ఓయూ కావాలనుకోండి, సో ఇక్కడ ఓయూ నుంచి సో ఆల్మోస్ట్ ఒక 1,20,000 అయితే ఫీ ఉంది మనకి. ఓకేనా. సో దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ ఫీజు ఉంటుంది. సో జేఎన్టీయూ కానీ ఓయూ కానీ, సో అది కూడా మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సో లాస్ట్ స్లైడ్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సో శ్రీనిధి కాలేజ్ అండ్ స్ఫూర్తి, సెయింట్ పీటర్స్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. నేను మాట్లాడడం కంటే మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి బెటర్. ఓకేనా. అడ్డొస్తున్నానా? రైట్. సో ఇవి తెలంగాణలో ఉన్న కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ అనమాట. సో ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఆ కాలేజ్ ఫీజుని బట్టి మీకు స్కాలర్షిప్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు కనుక మీకు ఏదో ఒక కాలేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు బీజేఐటీ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం. సో సీట్ వచ్చిన తర్వాత 1,15,000 ఫీ ఉంది. సో ఇక్కడ మళ్ళీ చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటి అంటే ఫీ ఎప్పుడు పే చేయాలి అన్నది డౌట్ ఉంటుంది. సో దానికి నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేసా, అది కూడా డిస్క్రిప్షన్లో ఎలా అటాచ్ చేస్తాను. సో బట్ ఈ 1,15,000 మీరు కనుక ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే, సో మీకు ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ కనుక సీట్ అలాట్ అయితే సో 0 అమౌంట్ చూపిస్తుంది. అదే మీరు పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే సో ఇక్కడ ఒక 35,000 మైనస్ అయ్యి సో మీకు రిమైనింగ్ 80,000 పే చేసుకోవాలని చూపిస్తుంది. ఓకేనా. లేదు మీరు అసలు ఎలిజిబులే కాదంటే మీకు కంప్లీట్ అమౌంట్ 1,15,000 కట్టుకోవాలని చూపిస్తుంది. మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో ఈ కాలేజ్లో కనుక సీట్ వస్తుంది, ఈ కాలేజ్ అని కాదు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ యొక్క రెస్పెక్టివ్ ఫీ అనమాట. ఓకేనా. క్లియరా. సో హోప్ యూ గైస్ గాట్ ద ఐడియా అబౌట్ ద ఫీ, ట్యూషన్ ఫీ ఫర్ పర్టికులర్ కాలేజెస్. సో నెక్స్ట్ వీడియోలో ఏ కాలేజెస్కి హాస్టల్స్ ఉన్నాయి అండ్ హాస్టల్ ఫీజు ఎంత ఉంది అన్నదాన్ని కూడా సో మీ ముందుకు తీసుకొస్తా. సో దట్ మీరు అన్ని టోటల్ ఇయర్కి అసలు ఆ కాలేజ్లో ఎంత అవుతుంది అన్నది మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు, ఎస్పెషల్గా పేరెంట్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్. సో మీ ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా చాలా వాల్యుబుల్. దాన్ని చూసే మాకు కొత్త వాళ్ళు వస్తుంటారు. ఓకేనా. మీ లైక్స్ని బట్టి, మీది సబ్స్క్రైబ్ చేసే కౌంట్ని బట్టి సో మాకు న్యూ సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళు వస్తుంటారు. సో thank you so much. We'll meet in the next video. So till then, keep studying. All the very best. Bye.